నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. హస్తిన దురహంకారం తలవంచమంది. ఆయన ఆత్మాభిమానం అది జరగదంది. ఢిల్లీ గద్దలు అక్రమ కేసుల కుట్రలు పన్నారు. ఆయన ధీరత్వం లొంగేది లేదంది. స్కాముల స్కీముల్లో మునిగిన చంద్రబాబు సర్కార్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఆయన ప్రజలకు ధైర్యం చెప్పడానికి అడుగేశారు. అప్పుడు మొదలైంది ప్రజా సంకల్ప యాత్ర. తమ కష్టాలను చెప్పుకుని ఆదుకోమంది అఖిలాంధ్ర జనసందోహం. ఆయన నేనున్నానని అభయమిచ్చారు. అప్పుడు పుట్టింది సరికొత్త చరిత్ర. 151 అసెంబ్లీ స్థానాల సాక్షిగా బాబు కబంధ హస్తాల్లో గాడి తప్పిన పాలన బేలగా స్వాగతం పలికింది. ఆయన తొలి సంతకంతోనే అంతా సరిచేస్తానని తేల్చి చెప్పారు. అప్పుడు మొదలైంది రాజన్న తనయుడు జగనన్న జనరంజక పాలన. వ్యక్తిగా, పార్టీ అధినేతగా, ప్రభుత్వాధినేతగా, జనహృదయ నేతగా ఆయన ప్రతి మలుపులోనూ, ప్రతి గెలుపులోనూ, ప్రతి తలంపులోనూ ఉండేది ప్రజలే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. తోడేళ్ల గుంపు చేసే వికృత రాజకీయాలను నిప్పులతో కడిగిన ఒకే ఒక్క నాయకుడు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవతల ఉన్నా తల వంచక తెలుగు పౌరుషాన్ని ప్రదర్శించిన ఒకే ఒక నాయకుడు. కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతోన్న ఒకే ఒక్క నాయకుడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ అద్భుత పాలనా దక్షత ప్రదర్శిస్తున్న ఒకే ఒక్క నాయకుడు. కూటమి కట్టిన కౌరవుల గుంపు కుట్రలతో వికటాట్టహాసం చేస్తుంటే సింహం సింగిల్గా వస్తుందన్న డైలాగ్ని ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద నిజం చేసి చూపిస్తున్న ఒకే ఒక్క నాయకుడు. మనిషికి, మంచికి, మాటకి ఏమాత్రం విలువలేని రాజకీయాల్లో ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లే ఒకే ఒక్క నాయకుడు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అండదండ ఉంటే చాలని నమ్మిన, మాట తప్పని, మడమ తిప్పని ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశ రాజకీయాల్లో టార్చ్ బేరర్. ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు జగన్ నేను సిద్ధమని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే అలవి కాని కష్టాలను అనుభవించాడు, భరించాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే అక్రమ కేసుల కుట్రలను ఎదుర్కొన్నాడు, ఎదిరించాడు. మాట తప్పడమే, మాయ చేయడమే పాలిటిక్స్ అయిపోయిన ప్రస్తుత రోజుల్లో మాట తప్పని రాజకీయాలను దేశానికి పరిచయం చేశాడు. ఆ ఒక్కడే వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగాడు. ఆ ఒక్కడే వ్యక్తి నుంచి మహాశక్తిగా ఎదిగాడు. ఆ ఒక్కడే దేశమంతా అబ్బురపడేలా జనరంజక పాలనకి శ్రీకారం చుట్టాడు. ఆ ఒక్కడే కూటమి కట్టిన కౌరవ మూకకి చుక్కలు చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఇదంతా ఎలా సాధ్యమైంది? జగన్మోహన్ రెడ్డి ఇంతటి ప్రజాకర్షక నాయకుడు ఎలా అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి ఇంతటి దార్శనికత కలిగిన పాలకుడిగా ఎలా నిలిచాడు? ప్రశ్నలు చాలానే ఉన్నాయి. సమాధానం మాత్రం ఒక్కటే. జగన్ జనమంతా తనవాళ్లు అనుకున్నాడు. జనమంతా జగన్ తమవాడు అనుకున్నారు. మాట తప్పని జగన్ కి జనమే అండా దండా అయ్యారు. బాగోగులు పట్టించుకునే నాదుడు లేని జనానికి అన్నీ జగనే అయ్యాడు. నిజమైన నాయకుడు జనం కోసం ఎంత చెయ్యగలడో జగన్ చేసి చూపిస్తున్నాడు. తమ బతుకుల్లో వెలుగులు నింపుతోన్న జగన్ కి జనం జేజేలు పలుకుతున్నారు. జగన్ గుండెల్లో జనం, జనం గుండెల్లో జగన్. ఇదంతా అంత తేలిగ్గా జరగలేదు. ఈ క్రమంలో ఎదురైన ఎన్నో కష్టాలను, నష్టాలను ప్రజలకిచ్చిన మాట కోసం చిరునవ్వుతో భరించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ ప్రజలనే నమ్ముకున్నాడు. ఆ జనం నువ్వే మా నమ్మకం అని జగన్ను అక్కున చేర్చుకుంటున్నారు. ఈ అనుబంధానికి 15 ఏళ్లు దాటిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం. మహానేత ఇక లేడన్న నిజాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది. ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతటి దుఃఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. నల్లకాలువ సాక్షిగా ఓదార్పు యాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు. ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి సవినయంగా సభాముఖంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఈ సభా వేదిక ద్వారా చేతులు జోడించి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపాలు తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్ మరణంతో తట్టుకోలేక 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి అంత బాధలోనూ ఓదార్పు యాత్ర ప్రారంభించారు వైఎస్ జగన్. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. 2 విడతల యాత్రకు విశేష స్పందన రావడం పార్టీలో కొందరికి అసూయ కలిగించింది. అంతే, కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలకు తెరతీశాయి. హస్తినకి లేనిపోనివి నూరిపోశాయి. ఓదార్పు యాత్రని వెంటనే ఆపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గితే ఆయన వైఎస్ఆర్ తనయుడు ఎందుకవుతాడు? పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యం. 10 జన్పథ్కి తేల్చి చెప్పేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2 దారులు ఉన్నాయి. ఒక దారి అయితే మాట తప్పమంటున్నారు, పదవులు ఇస్తామంటున్నారు. రెండో దారి పోతే మాట మీద నిలబడతాం, పదవులు రావు, బహుశా ఇబ్బందులు కూడా పెడతారు. బట్ మాట మీద అయితే నిలబడతాం. నాన్న మాట మీద నిలబడతాడన్న పేరు మా నాన్నకు ఉంది. అల్టిమేట్గా అందరం ఏదో ఒక రోజు చనిపోతాం. చనిపోయిన తర్వాత మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది వాట్ విల్ లీవ్ బ్యాక్. సుఖాలు, హోదాలు, పదవులు వీటన్నింటికన్నా ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడాలని తన తండ్రి నేర్పిన పాఠాన్ని గుండెల్లో దాచుకున్న తనయుడు ప్రజలకిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఓదార్పు యాత్రని యథావిధిగా కొనసాగించారు. అటు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను చీల్చే రాజకీయాలకు పదును పెట్టింది. వైఎస్ వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది. అదే సమయంలో ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. తల్లి విజయమ్మ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేశారు. అంతే, కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెరతీసింది. చంద్రబాబుతో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించింది. దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి. కడప లోక్సభ నుంచి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి విజయమ్మ వైఎస్ఆర్సీపీ తరపున అఖండ మెజారిటీతో విజయం సాధించారు. విజయమ్మ మీద పోటీ చేసిన వైఎస్ వివేకానందరెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఇచ్చిన మాట కోసం ఎంతటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధపడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. దీంతో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానం అని తేల్చి చెప్పారు జగన్. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడే బాధ్యత తీసుకున్నారు. 18 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ కాంగ్రెస్ పార్టీకి తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. అవకాశం కోసం కాచుకుని చూసింది. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ఉన్న జగన్ ని విచారణకి అని పిలిచి సిబిఐతో అరెస్టు చేయించింది కాంగ్రెస్ అధిష్టానం. జగన్ ని అణగదొక్కితే దారికొస్తారని తప్పుడు లెక్కలేసింది. తలదించేది లేదన్నారు జగన్. ఉప ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకే ఉన్నామని ఉప ఎన్నికల సాక్షిగా తేల్చి చెప్పారు. ఈ దేశంలో పొలిటికల్ వాక్యూమ్ ఉన్నప్పుడు దాన్ని భర్తీ చేయడానికి పుట్టిన రాజకీయ పార్టీలున్నాయి. పాలకుల మీద ప్రజా వ్యతిరేకత పెరిగినప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి పుట్టిన రాజకీయ పార్టీలున్నాయి. కులాల కేంద్రంగా పుట్టుకొచ్చిన పార్టీలున్నాయి. ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాల కోసం సృష్టిస్తే ప్యాకేజ్ కోసం బానిసిజం ప్రదర్శించే పార్టీలున్నాయి. కానీ ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే ప్రజలకిచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో పుట్టింది. ఇచ్చిన మాటని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదన్న చిత్తశుద్ధి నుంచి పుట్టుకొచ్చింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా మడమ తిప్పకూడదన్న దృఢ నిశ్చయం నుంచి పుట్టుకొచ్చింది. మాట తప్పితే వచ్చే అధికారం వద్దని 2014లో ప్రతిపక్షంలోనే కూర్చున్న జగన్మోహన్ రెడ్డి దేశంలోని రాజకీయ పార్టీలకు కొత్త పాఠాలు నేర్పారు.
2014 ఎన్నికలు జగన్ ని సింగిల్ గా ఎదుర్కొనే దమ్ము లేక ఇప్పుడు ఏ పార్టీలైతే కూటమి కట్టాయో అవే పార్టీలు కూటమిగా నాడు కూడా జగన్ ని ఢీకొట్టే ప్రయత్నం చేశాయి. ప్రజలనే నమ్ముకున్న జగన్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగారు. ప్రజలను మోసం చేయడంలో మాస్టర్స్ చేసిన చంద్రబాబు నాయుడు 600కు పైగా అలవిగాని హామీలను ప్రకటించి భ్రమలు కలిగించారు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా మోదీ మానియా హల్చల్ చేస్తోన్న సమయం అది. రైతు రుణమాఫీ హామీ ఇస్తే అధికారంలోకి రావడం ఖాయమని జగన్తో ఆయన శ్రేయోభిలాషులు చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం రైతు రుణమాఫీ చేసే స్థితిలో రాష్ట్ర ఆదాయం ఉండదు. హామీ ఇస్తే అధికారం వస్తుంది, కానీ మాట తప్పడం ఎలాగో, ప్రజలను మోసం చేయడం ఎలాగో జగన్ కి తెలీదు. అందుకే మాట తప్పితే అధికారంలోకి వస్తామని తెలిసినా ప్రజలను వంచించి అందుకునే అధికారం వద్దంటూ రైతు రుణమాఫీ హామీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్ఆర్సీపీ. ఒంటరిగా పోటీ చేసిన 67 అసెంబ్లీ స్థానాల్లో 8 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. మాట తప్పడం, ప్రజలను మభ్యపెట్టడం ఇష్టం లేక అధికారాన్ని సైతం వదులుకున్న జగన్ జనం హృదయాలను మాత్రం సంపూర్ణంగా గెలుచుకున్నారు. తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టారు వైఎస్ జగన్. రైతులను, డ్వాక్రా మహిళలను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. నాటి సీఎం చంద్రబాబు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టాడు. ఏపీ భవిష్యత్తుని చీకట్లలోకి నెట్టాడు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ భారీ ఎత్తున ఉద్యమించారు. జగన్ ను బలహీనపరచాలనే కుట్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు వారిలో కొందరిని కేబినెట్ లోకి కూడా తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. స్కామ్లు చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగడం మీద దృష్టి పెట్టిన చంద్రబాబు పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేశారు. దీంతో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, వాళ్ల కష్టాలు, సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలు పెట్టారు. తమ కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్రగా వస్తున్న జగన్ ని చూసి జనం చెలించిపోయారు, బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2516 గ్రామాలను తాకుతూ 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి బరిలోకి దిగిన జనసేన 2019 ఎన్నికల్లో టీడీపీని మళ్లీ గెలిపించడం కోసం కొత్త కుట్రలు పన్నింది. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే కుతంత్రాలు చేసింది. ఎవరెన్ని వంచనలు చేసినా ఏపీ ప్రజలు మాత్రం తమకు, తమ రాష్ట్రానికి ఎవరు కావాలో ఒక నిర్ణయానికొచ్చేశారు. 50% పైగా ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించారు. 22 లోక్సభ స్థానాలిచ్చారు. టీడీపీకి తన చరిత్రలో ఎన్నడూ చూడనంత దారుణమైన ఓటమిని రుచి చూపించారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే పవన్ కళ్యాణ్ ని 2 చోట్ల చిత్తుగా ఓడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి సంక్షేమంలో, అభివృద్ధిలో ఏపీని దేశానికి ఆదర్శంగా నిలబెట్టడం మీద దృష్టి పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పటిదాకా జగన్ లో ప్రజలు ఆదర్శవంతమైన నాయకుడిని చూశారు. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయనలో అద్భుతమైన పాలకుడిని, దార్శనికుడిని చూస్తున్నారు దేశ ప్రజలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మనవడిని చూసి మురిసిపోయేవాళ్లు కొందరు. తమని పెద్ద కొడుకులా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడని సంబరపడేవాళ్లు మరికొందరు. ఓటు హక్కు లేని విద్యార్థుల కోసం ఖర్చు చేసిన 73,000 కోట్ల రూపాయల్లో రాష్ట్ర భవిష్యత్తును చూసి ఆనందపడేవాళ్లు ఇంకొందరు. పాలనని గుమ్మం ముందుకు తెచ్చిన దార్శనికుడిని చూసి గర్వపడేవాళ్లు కొందరు. పారిశ్రామిక ప్రగతిని చూసి, వివిధ రంగాల్లో సాగుతోన్న అభివృద్ధిని చూసి ప్రజారంజక పాలన అంటే ఇది కదా అని ఆశీర్వదించేవాళ్లు మరికొందరు. ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనని గమనిస్తోంది.
ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసం ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో పాఠాలు నేర్చుకుంటోంది. ఇన్ని అద్భుతాలకు, మార్పులకు కారణమైన జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఎన్నికల సంగ్రామంలో కుట్రల కూటమి ఎప్పుడో చేతులెత్తేసింది. దశాబ్దాలుగా విజనరీ ముసుగులో తెలుగు ప్రజలను మోసం చేస్తూ వచ్చిన నయ వంచకుడు నారా చంద్రబాబు నాయుడు అసలు విజన్ అంటే ఏంటో, దార్శనికత అంటే ఏంటో తన పాలనతో చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఏపీ ఖజానాలో ఉన్న సొమ్ము కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే. 5 ఏళ్ల పాటు స్కామ్ల స్కీమ్లతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగిన చంద్రబాబు ఘనకార్యాల ప్రతిఫలమది. అలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తోన్న వేళే కరోనా దాడి చేసింది. ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నప్పుడు దేశం యావత్తు భయాందోళనలు నిండి ఆస్పత్రుల్లో బెడ్లు సైతం దొరక్క విలవిలలాడినప్పుడు అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్ రోగులు సైతం నిబంధనలను గాలి కొదిలేసి మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీల్ అయ్యారంటే అది జగన్ ప్రభుత్వం సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ వల్లే. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు పాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లాయి. సంక్షేమం మీద దృష్టి పెడితే అభివృద్ధి సాధ్యం కాదు. డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే సంక్షేమ పథకాలు అమలు చేయడం కుదరదు. దశాబ్దాలుగా దేశంలో పాతుకుపోయిన ఇలాంటి సిద్ధాంతాల నడ్డి విరగ్గొట్టిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు అనగానే దేశం మొత్తానికి గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశే. అభివృద్ధి అనగానే దేశమంతా తిరిగి చూసేది ఆంధ్రప్రదేశ్ వైపే. 5 ఏళ్లలో జగన్ సాధించిన విజయాల గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన, సామాజిక న్యాయం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకి అంతే ఉండదు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరే సమయంలో లంచాలకు తావు లేకుండా, ప్రజల ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు జమ చేసిన పాలకుడు జగన్. దేశంలో ఏ సామాజిక వర్గమైనా, ఏ ఆర్థిక స్థితి కలిగినటువంటి వాళ్ళైనా ప్రభుత్వం ఏదైనా సహాయం అందిస్తే అది గౌరవంగా అందించేటువంటి పద్ధతి కావాలండి. ఆ పద్ధతిని దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చింది. నువ్వు డబ్బిస్తున్నాను, నా ముందు తల ఉంచుకొని నిలబడు అనేటువంటి పద్ధతిని ఈనాడు ఈ రాష్ట్రంలోని ప్రజలు కోరుకోవడం లేదు. గొప్పతనం ఉందని నమ్ముతున్నారు. ఎవరు వద్దో ఆ జన్మభూమి కార్యదర్శికి వెళ్ళి దండం పెట్టుకొని, వాడికి లంచం ఇచ్చుకొని, వాడి దగ్గర తలముడుచుకొని 5 సంవత్సరాలు వాడికి బానిసగా ఉండే బతుకుల్ని ఈనాడు రాష్ట్రంలో ప్రజలు కోరుకోవడం లేదు. తన పాలనతో జగన్ గ్రామాల స్వరూపాన్నే మార్చేశారు. 31 లక్షల ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. 73,000 కోట్ల రూపాయలతో స్కూళ్ల రూపురేఖలు మార్చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ని తీసుకొచ్చారు. నవరత్నాల నుంచి మొదలు పెడితే అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పాలన అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ గత 10 ఏళ్లలో ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. 2014 నుంచి 2018 వరకు 5 సంవత్సరాలలో, అంటే చంద్రబాబు పాలనలో ఏపీకి వచ్చిన వాస్తవ పెట్టుబడులు 32,800 కోట్ల రూపాయలు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 2023 జూన్ వరకు కేవలం 4.5 ఏళ్ల కాలంలో 1,03,000 కోట్ల రూపాయల వాస్తవ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. జగన్ సీఎం అయ్యాక అప్పులను తగ్గించుకుంటూ వచ్చారు. అప్పుల వృద్ధి రేటు బాబు పాలనలో 22% ఉంటే అది జగన్ పాలనలో 12%గా ఉంది. అలాగే స్థూల ఉత్పత్తిలో అప్పు బాబు హయాంలో 7.4%, జగన్ హయాంలో 5.2%గా ఉంది. ఉద్యోగ కల్పనలోనూ జగన్ అద్భుతాలు చేశారు. చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం 34,000 మాత్రమే. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 6,31,906. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తెలుగు రాష్ట్రాలను 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ 17 మంది సీఎంలు చేయలేనిది జగన్ చేసి చూపించారు.
జగన్ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో పేదరికం బాగా తగ్గిందని స్వయంగా నీతి ఆయోగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇన్ని రకాలుగా ఇన్ని కోణాల్లో ఏపీని అభివృద్ధి క్రమంలో పరుగులు పెట్టిస్తున్న జగన్ ని ఎదుర్కోలేక ఎన్నికల సంగ్రామంలో దొంగ హామీలతో జనం మీద పడింది కుట్రల కూటమి. ముగ్గురు మళ్ళీ కలిసి వస్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట, నమ్ముతారా? సూపర్ 7 అంట, నమ్ముతారా అన్న? అక్క ఇంటింటికి బెంచ్ కారట, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొత్త కొత్త మోసాలతో, కొత్త కొత్త మేనిఫెస్టోతో, అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారో మీరే చూస్తా ఉన్నారు. విశ్వసనీయత అంటే జగన్, నిజాయితీ అంటే జగన్, సంక్షేమం అంటే జగన్, అభివృద్ధి అంటే జగన్. అందుకే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు జయహో జగన్ అంటున్నారు. తమ భవిష్యత్తుకి వెలుగులు అద్దుతూ కొండంత అండగా నిలబడిన జగన్మోహన్ రెడ్డికి ఓట్లతో జేజేలు పలికే రోజు కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.